స్వీడన్లోని అతి పురాతనమైన కిరునా చర్చిని నిర్వాహకులు వేరే ప్రాంతానికి తరలించే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. యూరోప్లో అతిపెద్ద భూగర్భ ఇనుప ఖనిజ గని విస్తరణ కారణంగా కిరునా పట్టణంలో భూమి కుంగిపోతోంది. దీనివల్ల ఈ పురాతన చర్చ్ ప్రమాదంలో ఉంది. 1912లో 672 టన్నుల బరువున్న చెక్కతో ఈ చర్చిని నిర్మించారు. స్వీడన్లో అత్యంత అందమైన ప్రీ 1950 భవనంగా ఈ చర్చ్ గుర్తింపు పొందింది. ఎరుపు రంగు చెక్క గోడలు మరియు సామీ సంస్కృతి నుంచి ప్రేరణ పొందిన డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు భూమి కుంగిపోతున్న కారణంగా ఈ చర్చిని సురక్షితంగా ఉంచేందుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియ 2 రోజుల పాటు సాగింది. ఈ తరలింపు కోసం రహదారిని 24 మీటర్ల వెడల్పుకు విస్తరించారు. ల్యాంప్ పోస్టులు, ట్రాఫిక్ లైట్లు, ఒక వంతెనను తొలగించారు. చర్చిని స్టీల్ బీమ్లపై ఉంచి రిమోట్ కంట్రోల్ ఫ్లాట్ బెడ్ ట్రైలర్ల ద్వారా గంటకు 500 మీటర్ల వేగంతో రవాణా చేశారు. ఆగస్టు 19న ప్రారంభమైన తరలింపు ప్రక్రియ 20న ముగిసింది. ఈ చర్చి లోపలి ఆర్ట్ నోవో ఆల్టర్ పీస్ 2000 పైపుల ఆర్గాన్ను జాగ్రత్తగా రక్షించారు. ఇక స్వీడన్ రాజు కారెల్ 14 గుస్తాఫ్ ఈ చారిత్రక సంఘటనను చూసేందుకు హాజరయ్యారు. చర్చి తరలింపు ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10,000 మంది ప్రజలు తరలివచ్చారు. చర్చి బిషప్లు ఈ తరలింపులకు ముందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే ఈ చర్చిని 2026 చివరి నాటికి తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ తరలింపు ప్రక్రియ సామి సమాజంలో విమర్శలను రేకెత్తించింది. గని విస్తరణ వల్ల రెయిన్డీర్ మేత ప్రాంతాలు దెబ్బతింటాయని, సామి సంస్కృతికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ తరలింపు కోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కిరునా నగరాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ఈ తరలింపు ప్రక్రియ జరిపినప్పటికీ ఇకపై ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు చెరిపేసినట్లు అవుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు.